చేయబోతున్నారు. దీనికి యువత మహిళలే దీన్ని అడ్డుకోవాలి. మీరే అడ్డుకోవాలమ్మా, మీరే అడ్డుకోవాలి. దీన్ని యువతే అడ్డుకోవాలి. రోజు నిజంగా చాలా ఆవేదన ఉంది. నిర్దాక్షిణ్యంగా ఇన్ని వేల మంది పోలీసులను పెట్టి, ఇది ప్రజాస్వామ్యం అంటారా? దీన్ని ఇదే ప్రజాస్వామ్యం? ఇది 151 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని శుభ్రంగా బలంగా ప్రశాంతత ఇవ్వాల్సిన రాష్ట్రానికి అలజడిచ్చారు మీరు, అశాంతి ఇచ్చారు మీరు. సిగ్గుండాలి ఒక్కొక్కళ్ళకి. మా పార్టీ ఆఫీస్లోంచి మమ్మల్ని అడుగు పెట్టనివ్వలేదు మీరు. మేము గుర్తుపెట్టుకుంటాం. ఇది మొన్న కాకినాడలో మా మీద మీరు చేసింది మేము మర్చిపోలేదు. ఈరోజు మా ఆఫీస్లో ముందు అడుగు వేయడానికి కూడా మమ్మల్ని నిర్బంధించారు. ఈ రోజున మేము ఇది మర్చిపోం. ఏం చట్టవిరుద్ధం? వాళ్ళు ఏది చట్టానికి లోబడి చేశారు? మొత్తం అన్ని చట్టానికి విరుద్ధంగానే చేశారు. వీళ్ళు ఒక్కటి చేయలేదు చట్టానికి లోబడి. ఇందాక నుంచి అధికారులు అడుగుతా ఉన్నా ఎందుకు మమ్మల్ని నిర్బంధించారంటే దానికి లీగాలిటీ లేదు. మమ్మల్ని అంతే, మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మేము పంపించాం. రేపటి నుంచి ఏం చేయదలుచుకున్నారు? జనసేన బీజేపీ రైతులకి మద్దతుగా నిలబడుతున్నాం. అమరావతి రాజధానిని వీళ్ళు అక్కడ తరలిస్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ అది తాత్కాలికం. అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి తరలించడం తాత్కాలికమేది. ఎందుకంటే ఇది 5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకున్న తర్వాత వచ్చిన రాజధాని. ఇది 33,000 ఎకరాలు ఇచ్చి రైతులు ఈరోజు రోడ్ల మీద పడ్డారు. లాఠీ దెబ్బలు తిన్న, రక్తాలు చిందించారు. ఆడపడుచులను చూడకుండా కూడా వాళ్ళ మాన ప్రాణాలు సైతం ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళకి అడ్డంగా నిలబడిన మా మహిళా నాయకులను కూడా మీరు అడ్డంగా పోలీసులు కొట్టారు. ఈరోజు ఇది ఒక్క రోజులో మేము ఈరోజు చూసుకుంది. ఈరోజు మేము కూర్చోవాలి. ఈ రోజునే భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ స్థాయి నాయకులు ఎన్నికలు జరిగినాయి. నడ్డా గారిని ఎన్నుకున్నారు. సంయుక్తంగా మేము కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. దీని మీద ఖచ్చితంగా ఇక్కడి నుంచి అమరావతి రాజధాని ఒకవేళ వాళ్ళు కదిలింది అని అనుకున్నా కానీ అది తాత్కాలికం అని మీకు ఖచ్చితంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే అలాగే మా ఎమ్మెల్యే, జనసేన పార్టీ టికెట్ మీద ఎన్నికైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా పొద్దునే తెలియజేశాం పార్టీ స్టాండ్ ఏంటని చెప్పి. కానీ ఆయన జనసేన పార్టీ స్టాండ్ తీసుకోలేదు, వైసీపీ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. అది నిజంగా చాలా బాధ కలిగించింది మాకు. దీని మీద మేము ఆలోచించి, పిఎస్సీ ఆలోచించి, అందరితో నాయకులతో మాట్లాడి దీని మీద బలమైన నిర్ణయం తీసుకుంటాం. అలాగే అన్ని వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావాలని కోరుకున్నాం తప్ప రాజధాని పెడితే అభివృద్ధి వస్తుంది అనుకునే ధోరణి ఇది జనసేనకి లేదు. అభివృద్ధి వెనకబడిన ప్రాంతాలకి చాలా బలమైన అభివృద్ధి జరగాలి. అలాంటప్పుడు 13 జిల్లాలకు 13 రాజధానులు పెట్టండి. ఇన్ని వేల గ్రామాలకి ఒక్కొక్క రాజధాని పెట్టండి. రాజధాని అనగానే ఇంక కూర్చోబెట్టదు, ఒక రియల్ ఎస్టేట్ ఆట అయిపోయింది. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఆట అయితే దాన్ని అరికట్టాల్సింది పోయి మళ్ళీ మీరు ఒక సరికొత్త రియల్ ఎస్టేట్ ఆటకి దారితీస్తుంది. ఈ రోజున యువతకు కూడా, ప్రజలకు కూడా, మహిళలకు కూడా, ఆడపడుచులకు కూడా మేము సవినయంగా తెలియజేసుకున్నాం. దీన్ని మీరు ఈ రాజధాని అనేది ఒక ఆట అయిపోయింది అందరికీ. నేనన్నా కూర్చోబెట్టి ఇంత పెద్ద రాజధాని అవసరం లేదు, గాంధీనగర్ తరహాలు కనీసం 10 నుంచి 14,000 ఎకరాలు సరిపోద్ది అని నేనన్నా మాట్లాడాం. జనసేన చాలా బలంగా మాట్లాడింది. కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అమరావతిలో రాజధాని ఉండాలి, అలాంటి రైతుల్ని ఈరోజు నిర్దాక్షిణ్యంగా రక్తం వచ్చేలా కొట్టి రోడ్ల మీద పడేసి ఇళ్లలోకి రానివ్వకుండా వాళ్ళకి మద్దతుగా బయటికి వద్దామంటే మమ్మల్ని కూడా ఇక్కడ మేము మా పార్టీ ఆఫీసులో కూర్చొని బయటకు వద్దామంటే కూడా ఈరోజు మమ్మల్ని నిర్బంధించారు. మమ్మల్ని జాతీయ స్థాయిలో ఇది చాలా బలమైన మార్పులకు దారితీయబోతా ఉంది. ఈరోజు వైసీపీ తీసుకున్న నిర్ణయం వైసీపీ వినాశానికి మొదలైంది. దీనికి వైసీపీ వినాశానికి మొదలైంది.